దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. కుటుంబ సహకారంతో, ప్రోత్సాహంతో తాను ఒక ఉన్నతాధికారిగా, ఒక మేనేజింగ్ డైరెక్టర్గా ప్రజలకు ఎలాంటి సేవలు అందిస్తున్నారు అనేది తెలంగాణ క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ సబితా మేడం గారు ఉన్నారు. మేడం గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నా పేరు సబిత. నేను మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టియన్ ఫైనాన్స్ కార్ప్. నా భర్త పేరు శివశంకర్. ఆయన ఆర్కిటెక్ట్ కమ్ బిల్డర్గా చేస్తారు. ఆయన దొరకడం మీ అదృష్టమా? అదృష్టమే. పూర్వజన్మ సుకృతం. ఎన్ని జన్మలకైనా ఆయననే కావాలా? ఎన్ని జన్మలకైనా ఆయనే కావాలి. ఆయన అంటే చాలా డిసిప్లిన్, కరెక్ట్గా టైంకి ఏ పనైనా చేయాలి. అదేవిధంగా నేను ఎంపీడీఓగా చేస్తున్నప్పుడు మాకు ఎలాంటి టైమింగ్స్ ఉండేవి కాదు. అంటే మేము ఎర్లీ మార్నింగ్ 6కి వెళ్ళాల్సి వచ్చేది, రాత్రి 10 గంటల వరకు పని చేయాల్సి వచ్చేది. ఆయన ప్రతి పనిలో కూడా నాకు తోడు ఉండేవారు. ఒకవేళ నేను అంటే చాలా పిల్లలు జస్ట్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడే నేను ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. మరి అప్పుడంతా కూడా ఆ పిల్లల్ని కూడా ఆయన, నేను లేకున్నా ఆయన పిల్లల్ని సరిగ్గా చూసుకొని, టైంకి వాళ్ళకి ఏం కావాలో చూసుకొని, ఆయన కార్యక్రమాలను అడ్జస్ట్ చేసుకొని, అంటే నా ఆశయాన్ని నేను పని చేయాలి, ప్రజల కోసం ఏదన్నా చేయాలి అనే నా తపనను అర్థం చేసుకొని ప్రతి క్షణంలో కూడా ఆయన నాకు ఎప్పుడూ సహకరించారు. అదే విధంగా కొన్నిసార్లు నాకు ఎక్కడైనా స్టాఫ్ లేకపోతే, నేను ఇబ్బంది పడుతున్న సందర్భంలో కూడా ఆయన నాకు పక్క నుండి ఏదైనా చెయ్యాలి, ఏదైనా బుక్స్ అకౌంట్స్ రాసుకోవాలి అన్నప్పుడు కూడా నాకు అవన్నీ కూడా ఆయన చాలా సహకరించి, అంటే చాలా పని కూడా ఆయన నేర్పించారు. పిల్లల విషయంలో ఒక్కటి ఏంటంటే, వాళ్ళు కేవలం ఎల్కేజీ యూకేజీ వరకే నా దగ్గర ఉండగలిగారు. తర్వాత ఈ ఉద్యోగంలో తర్వాత నేను పనిచేసేదంతా కూడా గ్రామాల్లో కావడము, హాస్టల్లో ఉంటే వాళ్ళని రెగ్యులర్ గా వాళ్ళ దగ్గరికి వెళ్ళడము, అంటే మాకు ఆదివారాలు కూడా సెలవు ఉండదు. సో అట్లాంటప్పుడు కూడా ఆయన పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళని చూసుకోవడము, వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయి, వాళ్ళకి ఎప్పటికప్పుడు. నేను ఈరోజు మేనేజింగ్ డైరెక్టర్ గా నా 33 సంవత్సరాల సర్వీస్ లో నేను ఎన్నో రకాల విజయాలు సాధించాను. నేను ఎంతో సేవ కూడా చేయగలిగాను, ఎన్నో మంచి కార్యక్రమాలు చేశాను. దీనంతటికీ కూడా ఖచ్చితంగా నా భర్త సహకారమే. ఎందుకంటే మనము ఎంత ముందుకెళ్లాలన్నా కూడా ఇంట్లో వాళ్ళ సహకారం లేనిది మనము ఏం చేయలేము. పిల్లలకి వాళ్ళు హాస్టల్లో ఉన్నా లేకపోతే ఎక్కడున్నా వాళ్ళు ఎప్పుడు అర్థం చేసుకునేవాళ్ళు. అమ్మ మా కోసం, మా ఇద్దరి కోసమే కాదు, ఎంతో మంది మాలాంటి పిల్లల కోసం, ఎంతో మంది ప్రజల కోసం మా అమ్మ పనిచేస్తుంది అని వాళ్ళు ఎప్పుడు అర్థం చేసుకునేవాళ్ళు. నేను కూడా ఒకవేళ ఏదైనా కార్యక్రమం ఉంది అంటే కొంచెంసేపు కుటుంబాన్ని పక్కన పెట్టి ఆ కార్యక్రమం చూసుకునేదాన్ని. అవసరమైనప్పుడు నా కుటుంబానికి తగిన సమయాన్ని కూడా నేను ఇవ్వగలిగేదాన్ని. నిజంగా కూడా ఎప్పుడు కూడా పిల్లలు చాలా గొప్పగా ఫీల్ అయ్యేవారు. ఎందుకంటే మా అమ్మ ఇంత పెద్ద ఆఫీసర్గా ఇంత మంచి కార్యక్రమాలు చేస్తుందని వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో కూడా చాలా గర్వంగా చెప్పుకొని, వాళ్ళు ప్రతి క్షణం కూడా నన్ను అర్థం చేసుకునే వాళ్ళు. ఎప్పుడు కూడా అనవసరంగా ఫోన్లు చేయడం, నన్ను డిస్టర్బ్ చేయడం అలాంటివి ఏవి కూడా చేసేవాళ్ళు. ఏ రాత్రి వచ్చినా లేచి నాకే అన్నం పెట్టేవాళ్ళు నా పిల్లలు. అంటే ఆ రాత్రి కూడా వాళ్ళు నేను రాగానే ఆ చప్పుడుకు మెలకు వచ్చేసి ఖచ్చితంగా ప్లేట్ తెచ్చి నీళ్లు పెట్టి, అంటే అలసిపోయి వస్తాను అని వాళ్లే నాకు అన్నం పెట్టేవాళ్ళు నా పిల్లలే. నిజంగా కూడా నాకు చాలా అదృష్టము అలాంటి పిల్లలు నాకు ఉండడం. అంటే నేను చాలా సార్లు అనుకునేదాన్ని, అంటే ఉద్యోగంలో నేను చాలా విజయాలు అందుకున్నాను, కానీ నా మనసులో ఒక లోటు అనేది అనిపిస్తుండేది ఎప్పుడు, నా పిల్లలు ఏమైతారో. ఎందుకంటే నేను ఉద్యోగానికి నిజంగా చెప్పాలంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఆ టైంలో ఇచ్చాము. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం ఒక ఆశయంతో, ఒక తపనతోటి పనిచేసేటప్పుడు. కానీ నా భగవంతుడి దయ వలన నా పిల్లలు కూడా చక్కగా అందరూ చదువుకొని, వాళ్ళు కూడా ఎవరి ఉద్యోగాలు వాళ్ళు చేసుకొని, ఈరోజు వాళ్ళు కేవలం ఉద్యోగమే కాకుండా, నేను ఎప్పుడు వాళ్ళకి అదే చెప్తాను, వాళ్ళు కూడా అట్లాగే ఉంటారు. అందరి గురించి చూసుకోవాలి, అందరినీ పట్టించుకోవాలి, మనకు చేతనైనంత సహాయం ప్రతి ఒక్కరికి చేయాలి. అది నేను నా పిల్లలకి నేర్పించాను. ఈరోజు నిజంగా కూడా నా పిల్లలు కూడా ఇంత మంచిగా సెటిల్ అయ్యి ఇంత మంచిగా ఉన్నందుకు కూడా నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. నా భర్త ఒక ఆర్కిటెక్ట్ కమ్ బిల్డర్ గా ఉండేది. కాకపోతే నేను ఉద్యోగంలో ఎక్కువ సమయం కేటాయించినప్పుడు ఆయన నా కోసం సాక్రిఫైస్ చేశారు. నిజం చెప్పాలంటే ఆయన మొట్టమొదట
ఇంజనీర్గా పనిచేశారు. కాకపోతే ఆయన చాలా దూరం, ఆయన కర్నూలు జిల్లాలో చేసేవారు మున్సిపల్ డిపార్ట్మెంట్లో, నేనేమో మహబూబ్నగర్ జిల్లా. సో చాలా దూరం. ఆయన నా కోసమని దాన్ని రిజైన్ చేసేసి ఆయన ఒక వ్యాపారవేత్తగా మారిపోయి అవసరమైనప్పుడంతా చాలా సాక్రిఫైస్ చేసి ఆయన టైంని కూడా తగ్గించుకొని నా కోసం పిల్లల కోసం ఆయన సమయాన్ని కేటాయించడం జరిగింది. మా మామయ్య గారు అంపయ్య గారు, ఆయన ఒకప్పుడు అంటే ఆ కాలంలో హీఈస్ ద ఫస్ట్ లిటరేట్ అన్నమాట. ఎమ్మిగినూరు జిల్లా ఆయన. తర్వాత ఆయన ఒక బ్యాంక్ మేనేజర్ గా చేశారు ఆ కాలంలోనే. అండ్ అప్పట్లో జీప్ డ్రైవ్ చేసిన వ్యక్తి కూడా ఆ ఊర్లో మొట్టమొదట. మా అత్తగారు శంకరమ్మ గారు. మా మామయ్య గారు నాకు నిజంగా కూడా ఒక ఫ్రెండ్ లాగా ఉండేది. అంటే ఇది ఎవరు ఊహించింది. అంటే ఆయన నేను కలిసి ఆయన కూడా బాగా పుస్తకాలు చదివేవారు. నాకు కూడా చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదివేది. ఆయన నేను కలిసి పుస్తకాల గురించి చర్చించుకునే వాళ్ళము. తర్వాత ఇంకా ఎలా ఉండాలి, ఆయన ఎప్పుడు చెప్పేది నువ్వు దేనికి భయపడకూడదు. నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు అప్పట్లో చాలా తక్కువ, అంటే స్త్రీలు ఉద్యోగం చేయడం అనేది చాలా తక్కువ. అందరూ కూడా డిస్కరేజ్ చేసేవాళ్ళు, ఇంత మనము అవసరమా, మనం బయటికి ఎందుకు వెళ్ళాలి, ఎందుకు ఉద్యోగం చేయాలి అని. కానీ ఆయన అలా కాకుండా నువ్వు ఒక ఆశయం కోసం నువ్వు ఉద్యోగం చేస్తున్నావు ఈరోజు, ఒక జీతం కోసమే కాదు, కాబట్టి ఆ ఆశయాన్ని ఎప్పుడు మర్చిపోకు, ఆ ఆశయం కోసం నీ వెనుక ఎంతమంది ఏమన్నా పట్టించుకోకని ఆయన చెప్పేవారు. ఈ రోజు నేను ఆఫీసర్గా విజయం సాధించడానికి నా కుటుంబం మొత్తం సహకారం కూడా చాలా గొప్పది ఈరోజు.